నమస్తే అండి. ఈ రోజు మన కథ తెలివి తక్కువ సీతయ్య. కథలోకి వెళ్ళిపోదామా? గుంజమడుగు అనే ఒక గ్రామంలో సీతయ్య అనే ఒక ఆయన ఉండేవారు. చాలా అమాయకులు. ఒక రోజు పొరుగు ఊరు వెళ్లాల్సి వచ్చింది తన బంధువుల ఇంటికి, సిరిపురం అని. కానీ ఎలా వెళ్ళాలి తెలియదు. తన భార్యని అడుగుతారు ఎలా వెళ్ళాలి అని అంటే ముక్కు సూటిగా వెళ్ళండి అని చెప్తారు. సరే అలాగ స్ట్రైట్ గా వెళ్ళిపోవడమే కదా అని చెప్పి బయలుదేరుతారనమాట. అలా వెళ్ళగా వెళ్ళగా ఒక దగ్గర ఒక మర్రి చెట్టు అడ్డుగా వస్తుంది. మరి తిన్నగా వెళ్ళాలి కదా కనుక మర్రి చెట్టు ఎక్కిపోతాడు. మర్రి చెట్టు ఎక్కిపోతారు కానీ ఎలా దిగాలి తెలియదు అనమాట. కానీ అక్కడ ఉండి కంగారు పడుతూ చూస్తూ ఉంటారు ఎవరైనా వస్తారేమో అని. దూరంగా చూస్తే రామయ్య ఎద్దుల బండి నుండి వస్తూ ఉంటారు. ఆయనకి చూసి రామయ్య రామయ్య అని పిలిస్తే చెట్టు దగ్గరికి రామయ్య వస్తారు. ఎందుకు సీతయ్య చెట్టు ఎక్కావు అని అంటే నేను ఇలాగా ఊరు వెళ్తున్నాను, నా త్రోవలో వచ్చింది మర్రి చెట్టు, అందుకే ఎక్కిపోయాను, కానీ దిగడం రాదు అని చెప్తారు. సరే కానీ నేను ఇక్కడ బండి మీద ఉంటాను, నువ్వు మెల్లగా మర్రి చెట్టు ఓడలు పట్టుకొని దిగు, నేను ఇక్కడ నుంచి నీకు దించుతాను అని చెప్తారు. మెల్లగా ఆయన జారుతూ ఉంటాడు. జారుతూ ఉండగా సీతయ్య ఏ మెల్లగా మెల్లగా అని అంటాడు. రామయ్యకి అనంగానే ఎద్దులు తనకేమో అనుకొని ముందుకు కదిలిపోతాయి. అవి ముందుకు కదిలిపోగానే వీళ్ళిద్దరు డామ్మని కింద పడిపోతారు. కింద పడంగానే సీతయ్యకి ఏ దెబ్బలు తగలవు, కానీ రామయ్యకి మాత్రం కాలు బెనికేస్తుంది అనమాట. అయ్యో రామయ్య నీకు దెబ్బ తగిలిందా అని సీతయ్య అడగంగానే ఏం చేయమంటావు, పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు నీకు సహాయం చేయబోయి నేను దెబ్బ తగులుచుకున్నాను అని చెప్తారు. ఇదంతా నా ప్రారంధం. సరే కానీ దీనికి కొంచెం నూనె రాస్తే నాకు నొప్పి తగ్గుతుంది, వెళ్ళి షావుకారు దగ్గరికి వెళ్ళి కొంచెం నూనె పట్టుకొని రా అని చెప్తాడు. సరే అని సీతయ్య దుకాణానికి వెళ్ళి షావుకారికి నూనె ఇవ్వండి అని అడుగుతారు. షావుకారు గిన్నెలో నూనె పోస్తాడనమాట. ఇంతవరకు ఆయిల్ పోస్తారు. పోసాక అంటాడు అమ్మో నేను ఒకవేళ కొసర అడగకపోతే నన్ను తెలివి తక్కువ అనుకుంటారో ఏంటో అని చెప్పి నాకు కొసర కావాలి అని అడుగుతారు. నూనె నిండుగా ఉంది కదా కొసర ఎక్కడ వేయాలి అని ఆ దుకాణం షావుకారు అడిగితే ఇదిగో ప్లేస్ ఉంది కానీ ఇలా తిప్పుతారనమాట. ఇదిగో ఎక్కడ వేయండి అని అడుగుతారు. తన తెలివి తక్కువతనానికి షావుకారు నవ్వుకుంటారు. లేదు లేదు వెయ్యు అని అంటే సరే అని కొసర వేసేస్తారు. ఇలా పట్టుకొని వెళ్తారు. రామయ్య దగ్గరికి వెళ్ళాక ఎందుకు ఏమైంది నూనె తేలేదా అని అడిగితే తేలేదా ఇది కొసర మాత్రమే అసలు ఎక్కడ ఉంది అని చెప్పి ఇలా తిప్పేస్తాడనమాట. అది పోతుంది ఇది పోతుంది. రామయ్య సీతయ్య అమాయకత్వాన్ని చూసి ఎలా బతుకుతున్నావు సీతయ్య, కొంచెమైనా తెలివితేటలు ఉండాలి కదా అని చెప్తారు. అసలు తెలివితేటలు అంటే ఏంటి అంటే ఇంకా సీతయ్యకి ఎంత చెప్పినా అర్థం కాదని రామయ్య సమయస్ఫూర్తితో ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి గుంటుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా సీతయ్య కూడా వాళ్ళ బంధువుల ఇంటికి బయలుదేరుతాడు. అలా సీతయ్య వెళ్ళగా వెళ్ళగా త్రోవలో ఒక ఇస్త్రీ చేస్తున్న ఒక షాప్ యజమాని కనిపిస్తారు. ఆయన దగ్గరికి వెళ్ళి సమయస్ఫూర్తి అంటే ఏంటి అని అడుగుతారు. అంటే ఏంటంటే అని ఒక టేబుల్ పైన తను చేయి పెట్టి ఇక్కడ గుద్దు అని చెప్తారు. అదేంటి సమయస్ఫూర్తి కోసం అడుగుతుంటే కొట్టమంటున్నారు, ఇప్పుడు కొట్టకపోతే ఈయన చెప్పడేమో అని చెప్పి డాబ్లా కొట్టగానే ఇలా తన చేయి తీసేస్తారనమాట. అదేంటి అలా చేసావనంటే నువ్వు కొట్టినప్పుడు నా చేయి అక్కడే ఉంటే నాకు దెబ్బ తగిలిండేది కదా, నేను తీసేయడం వల్ల కదా నాకు దెబ్బ తగిలేదు, నీకు దెబ్బ తగిలింది, అదే సమయస్ఫూర్తి అంటే అని చెప్తారు. ఓహో ఇంతే నా సమయస్ఫూర్తి అంటే అని చెప్పి తన బంధువుల ఇంటికి చేరుకుంటారు. సాయంత్రం కల్లా అక్కడికి వెళ్ళాక ఎలా అయినా తన సమయస్ఫూర్తిని ప్రదర్శించాలని తన బావమర్దిని పిలుస్తాడు. చుట్టూ టేబుల్ కోసం ఎదుగుతాడు. ఎక్కడ దొరకదనమాట. బావ రాయటు అని చెప్పి నేను నా మొహం మీద ఇలా చేయి పెట్టుకుంటాను, నువ్వు నాకు ఇక్కడ ఒక్క గుద్దు గుద్దు అంటే ఇది చేయకపోతే ఫీల్ అవుతారేమో అని చెప్పి ఇలా గుద్దుతారనమాట. వెంటనే ఆయన చేయి తీసేస్తారు. ఇంకా తెలుసు కదండి. థ్యాంక్ యూ.